శ్రీమాత్రే నమః. నిత్య జీవితంలో ఎవరికైనా సరే భూమికి సంబంధించిన సమస్యలుంటే, అంటే భూములు కొనడం, అమ్మడం ఇలాంటి విషయాల్లో ఇబ్బందులున్నా, భూమి తగాదాలున్నా, అలాగే గృహం కొనటం, అమ్మటం, గృహానికి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా వీటి నుంచి బయటపడాలంటే మంగళవారం కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. అలాగే రియల్ ఎస్టేట్లో బాగా సక్సెస్ రావాలంటే, రియల్ ఎస్టేట్ డీల్స్ అన్నీ కూడా చాలా బాగా జరగాలంటే మంగళవారం ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. అలాగే అప్పుల బాధలు పోవాలన్నా, సోదర సోదరీమణులతో ఉన్న గొడవల నుంచి బయటికి రావాలన్నా మంగళవారం ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఆ విధి విధానాలేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, మంగళవారం పూట ఎప్పుడైనా సరే స్నానం చేసేటప్పుడు ప్రత్యేకంగా స్నానం చేయాలి. అలా ప్రత్యేకంగా స్నానం చేస్తే భూలాభం కలుగుతుంది. తొందరలోనే ఇల్లు కొనుక్కుంటారు. రియల్ ఎస్టేట్లో లాభాలు వస్తాయి. అప్పుల బాధలన్నీ తొందరలోనే తగ్గిపోతాయి. ఆ స్నానం ఎలా చేయాలంటే, మంగళవారం స్నానం చేసేటప్పుడు కాసిని నల్ల నువ్వులు, ఉసిరిక పొడి, మనకు ఉసిరికాయ పొడి ఉంటుంది. ఆ ఉసిరికాయ పొడి, నల్ల నువ్వులు కాసిని నీళ్ళల్లో వేసుకుని ఆ నీళ్లతో స్నానం చేయాలి. అలా చేస్తే కుజుడు ప్రసన్నమై భూ సంబంధ, గృహ సంబంధ లాభాలు కలిగింపజేస్తాడు. అలాగే మంగళవారం రోజు ఎవరైనా సరే ఇంట్లో దక్షిణ దిక్కులో ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. అదే త్రిభుజ దీపం. మంగళవారం రోజు ఎవరైనా సరే మీ ఇంట్లో దక్షిణ దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి, ఆ పీట మీద గంధం రాసి, పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి, బియ్యపు పిండితో ఒక ట్రయాంగిల్ ముగ్గు వేయాలి. ఆ ట్రయాంగిల్ ముగ్గు మధ్యలో చందనంతో గాని, కుంకుమతో గాని హృం అనే అక్షరం రాయాలి. ఆ అక్షరం మీద మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 వత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అలా చేస్తే అది కుజుడికి ప్రియమైన దీపం అవుతుంది. ఆ దీపం వల్ల తొందరలోనే భూములు కొనుక్కుంటారు, తొందరలోనే ఇల్లు కొనుక్కుంటారు. రియల్ ఎస్టేట్లో కూడా బాగా లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ డీల్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అప్పుల బాధల నుంచి కూడా తొందరగా బయటపడొచ్చు. బ్రదర్స్ సిస్టర్స్తో ఉన్న డిఫరెన్సెస్ అన్నీ కూడా పోతాయి. కాబట్టి మంగళవారం ప్రతి ఒక్కరూ కూడా ఉదయం 11 లోపు ఈ ప్రత్యేకమైన దీపం పెట్టండి. అంటే దక్షిణంలో పీట పెట్టండి. పీట మీద పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. గంధం రాయండి. పీట మీద బియ్యం పిండితో ట్రయాంగిల్ ముగ్గు వేయండి. అంటే త్రిభుజం ముగ్గు వేయండి. ముగ్గు మధ్యలో కుంకుమతో గాని, చందనంతో గాని హృం అనే అక్షరం రాయటం, రాసి దాని మీద ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి 9 వత్తులు విడిగా వేసి దీపం వెలిగించండి. ఈ ప్రత్యేకమైన దీపాన్ని మంగళవారం వెలిగించాలి. అలాగే పారే నీళ్లు ఉన్నవారు ఎవరైనా సరే మంగళవారం పారే నీళ్లలో కొన్ని వస్తువులు విడిచిపెట్టడం వల్ల కూడా రియల్ ఎస్టేట్లో బాగా సక్సెస్ అవ్వచ్చు. ఆ వస్తువులు ఏంటంటే, పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయలు 4, కొన్ని బొగ్గు ముక్కలు. వీటిని మంగళవారం పారే నీళ్లలో విడిచిపెట్టాలి. 4 పీచుతో ఉన్న కొబ్బరికాయలు, కొన్ని బొగ్గు ముక్కలు మంగళవారం పారే నీళ్లలో విడిచిపెట్టడం ద్వారా రియల్ ఎస్టేట్లో విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మంగళవారం ఈ విధి విధానాలు పాటించడం ద్వారా భూలాభం, గృహలాభం, రియల్ ఎస్టేట్లో సక్సెస్ పొందండి.